నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ నమస్తే. మోహన్ బాబు మనోజ్ గొడవల విషయం జరుగుతుంది, తెలిసిందే సార్, గత 2 రోజులుగా జరుగుతుంది. సో దానిలో మనోజ్ వాళ్ళ వైఫ్ మౌనిక, వాళ్ళ అక్క అఖిల ప్రియ తన ఫ్యాక్షన్ బ్యాచ్ తో రంగంలోకి దిగింది. అమీ తేల్చుకుంటాను మోహన్ బాబుతో అని న్యూస్ వస్తుంది సార్. సో దాని గురించి మోహన్ బాబు మనోజ్ మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఒక వైరుధ్యం కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అది బయటకు వచ్చేసింది. ఎందుకంటే సివిల్ యాంగిల్ నుంచి క్రిమినల్ యాంగిల్ కి మారిపోయింది. అది దాడులు అనే ఆస్పెక్ట్ బయటకు వచ్చేసరికి అది ప్రపంచ సమస్యగా మారిపోయింది, అందరికీ కావాల్సి వచ్చింది. సో ఈ యాంగిల్ ఏమైతే నిన్న జరిగిన పరిణామాలు ఈవినింగ్ చూస్తే మనం ఫస్ట్ ఏమో వాళ్ళ పని మనిషి మీడియాతో మాట్లాడింది. ఆ పని మనిషికి తెలియకుండా మీడియా రికార్డ్ చేసి పెట్టేశారు. దాంతో ఆమె కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందని కూడా ఒక వార్త వచ్చింది. ఏదేమైనా పని మనిషి చెప్పింది ఏంటంటే, మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఉన్నాడు, మనోజ్ మోహన్ బాబు స్టాఫ్ని కొట్టాడు, దాంతో ఈయనకి కోపం వచ్చింది. నా స్టాఫ్ నువ్వు ఎందుకురా కొడతావు అని నిలదీశాడు. యాక్చువల్గా బాగున్నారు మనోజ్, మంచు విష్ణు కూడా అప్పుడప్పుడు వస్తాడు, మన పాప చేతిలో కూడా ₹1,00,000 పెట్టాడు, బాగున్నారు. విష్ణుకి మోహన్ బాబు అంటే చాలా ఇష్టం, మోహన్ బాబు మీద చెయ్యేస్తే సహించడు అని ఇండైరెక్ట్ గా మోహన్ బాబు మీద మనోజ్ చెయ్యేశాడు అన్న విషయం కూడా ఆమె చెప్పింది. అంటే మరి చెయ్యెత్తాడా లేకపోతే గొడవ అయిందా? ఒక్కోసారి ఆవేశంలో చెయ్యి ఎవరి మీద ఎవరైనా ఎత్తచ్చు, అది కండిషన్ బట్టి ఉంటది. సో ఏదేమైనా అక్కడి నుంచి ఏంటంటే ఈ పని మనిషి చెప్పింది వైరల్ అయిపోయింది బాగా. దాన్ని ఎందుకంటే డైరెక్ట్ గా మోహన్ బాబు ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పేసరికి అథెంటిక్ అన్న ఇది వచ్చింది కాబట్టి లైవ్లు పెట్టేశారు, విపరీతంగా జనం కూడా చూశారు. దాని తర్వాత ఏమైంది, మనోజ్ ఇంటికి వెళ్ళాలి, కానీ ఈ లోపల మంచు విష్ణు రంగంలో ఎదిగాడు, దుబాయ్ నుంచి వచ్చాడు. మంచు విష్ణు ఏం చేశాడంటే ఒక 40 మంది బౌన్సర్లని వాళ్ళ ఇంటికి కాపులాగా పెట్టాడు. అంటే విష్ణు ఏమన్నా మనుషులను తీసుకొస్తాడా అని చెప్పి. సో విష్ణు కూడా తన పాప అక్కడ ఉంది కాబట్టి, ఆల్రెడీ విష్ణు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీదే లేదు కానీ కొంతమంది ఆగంతుకులు వచ్చారు, విష్ణు సంబంధించిన 2 వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయారు అనే కంప్లైంట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. తర్వాత డీజీపీని కూడా మంచు మనోజ్ కలిశాడు, నాకు న్యాయం చేయండి అని డీజీపీ దగ్గరికి వెళ్ళాడు జితేందర్ రెడ్డి. ఇటు మోహన్ బాబు కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు గారికి ఒక 2 పేజీల లెటర్ రాశాడు. ఆయనేమో డైరెక్ట్ గా మంచు మనోజ్ మౌనిక వల్ల నా ప్రాణానికి హాని ఉంది, నా ఆస్తిని వాళ్ళు మాదాపూర్లో నా ఇల్లు ఆఫీస్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, దాన్ని విడిపించండి, ట్రెస్ పాస్ చేసుకున్నారని ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇద్దరు ఇలా పబ్లిక్ గా కంప్లైంట్లు ఇచ్చుకోవడంతో ఇది మీడియా అటెన్షన్ వచ్చింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనోజ్ తన ఇంటిలో పాప ఉంది, 7 నెలల పాప. వాళ్ళకి మామూలుగా మనోజ్కి 2వ పెళ్లి, మౌనికకు 2వ పెళ్లి. మౌనికకి ముందు భర్త నుంచి భైరవ్ రెడ్డి అని ఒక బాబు ఉన్నాడు, అరౌండ్ 10 years ఉంటుంది. ఈ పాప చిన్న, వీళ్ళిద్దరికి పుట్టిన పాప 7 months. సో ఈ పాప మోహన్ బాబు ఇంట్లోనే ఉంది, వాళ్ళకి ఆయాని ఒకరిని కూడా పెట్టారు. సో ఆ పాపను తీసుకొని వద్దామని మనోజ్ వెళ్ళాడు. మనోజ్కి తెలుసు ఆల్రెడీ అక్కడ బౌన్సర్లు ఉన్నారు, మనల్ని రానియరు, అందుకని మీడియాను కూడా తీసుకెళ్ళాడు. సో మనోజ్ని రానివ్వలేదు, ఆ బౌన్సర్లు అడ్డుకున్నారు. ఆ గొడవలో మనోజ్ షర్ట్ కూడా చినిగిపోయింది, కానీ మనోజ్ కూడా కొంతమంది బౌన్సర్ల సహాయంతో, మీడియా సహాయంతో గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. దాంతో గొడవైంది, మోహన్ బాబు వచ్చి మీడియా మీద దాడి చేశాడు. దాని తర్వాత మనోజ్ కూడా రంగంలోకి దిగి, ఇటు విష్ణు కూడా రంగంలోకి దిగి మనోజ్ బ్యాచ్ని వాళ్ళని తరిమేశాడు. దీంట్లో ఏమైందంటే పోలీసులు రంగంలోకి దిగి, వీళ్ళిద్దరి దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎవరి దగ్గర, మోహన్ బాబు దగ్గర, విష్ణు దగ్గర. ఆ తుపాకులు లైసెన్సులు రద్దు చేసి 2టిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఈ బౌన్సర్లను కూడా బైండ్ ఓవర్ అడిగారు, బౌన్సర్లు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని అడిగారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనోజ్ వైపు నుంచి, అంటే వాళ్ళ భార్య వైపు నుంచి, ఎందుకంటే ఒక ఆడియో లీక్ అయింది, ఆడియోలో ఆయన ఒక రకంగా ఇదంతా కూడా మౌనిక వల్లే జరిగిందన్న సెన్స్తో ఆయన చెప్పాడు, భార్య మాట విని నువ్వు తాగుతున్నావు అన్నాడు. అంటే అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్. మౌనిక భర్తని రెచ్చగొట్టి తాగిస్తుంది భర్త దగ్గర అనే ఒక స్టేట్మెంట్ అది. అంటే మొత్తం సమస్యకి ఈమె కారణం అనేది కూడా ఫుల్గా ఇదైంది. ఇప్పుడు మౌనిక వాళ్ళ అక్క
అఖిల ప్రియ ఆమె గతంలో మంత్రి, ఆమె ఫ్యాక్షనిస్ట్ అని ఆమె ముద్ర కూడా ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీనే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ ఆలగడ్డలో. ఆమె మీద గతంలో కేసులు ఉన్నాయి, జైలుకి కూడా పోయింది. ఇక్కడ కేసీఆర్ బంధువుల్ని బెదిరించి వాళ్ళని కిడ్నాప్ చేసే దీంట్లో ఏమి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉంది. వాళ్ళ భర్త, వాళ్ళ బ్రదర్ అందరి మీద కేసులు ఉన్నాయి. సో ఆమె ఇప్పుడు తన ఫ్యాక్షన్ బ్యాచ్తో మోహన్ బాబు ఇంటి దగ్గరికి వస్తుంది. ఈరోజు గొడవలు ఇంకా పెద్దదవుతుంది. అంటే మా చెల్లిని నువ్వు ఇలా అవమానిస్తారా, మా చెల్లికి ఊరు లేరనుకుంటున్నారని ఆమె రంగంలో దిగింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు అంత గడిస్తే కానీ తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా నా దృష్టికి వచ్చింది. అదేంటంటే మౌనికకు కూడా రావాల్సిన ఆస్తులు అక్క ఇవ్వలేదని. సో అందుకనే వీళ్ళిద్దరికి ఇబ్బందులు ఎక్కడొచ్చాయంటే, ఇటు మనోజ్ కెరీర్ లేదు, అతని సంపాదన లేదు, అతనికి ఆస్తులు లేవు, ఇవ్వలేదు మోహన్ బాబు. ఇటు మౌనిక పెళ్లి, నిజానికి మౌనిక వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి కూడా ఆస్తులు ఉన్నాయి. జగత్ విఖ్యాత్ అనే థియేటర్లు ఉన్నాయి, అనేక చోట్ల రాయలసీమలో ఆస్తులు ఉన్నాయి. అందులో ఈ అమ్మాయికి వాటా ఉంది, కానీ తల్లిదండ్రులు లేరు. ఎవరు ఇవ్వాలి? అక్క ఇవ్వాలి. అక్కేమో నాంచుతా ఉంది, ఇవ్వట్లేదు. ఇది చాలా ఫ్యామిలీస్ లో, నేను పర్సనల్ గా కూడా చాలా ఫ్యామిలీస్ లో చూసా. ఆస్తుల విషయంలో ఏంటంటే మోసాలు, మన సొంత వాళ్ళు మోసాలు చేస్తారు. అది ఒక పద్ధతి ఏంటంటే నాంచుతా ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు, ఇవ్వరు. ఇంకా ఇస్తే నువ్వు చెడగొడతావని కూడా, మన బాగు కోసమే ఇవ్వలేదని కూడా చెప్పేవాళ్ళు నేను చూశాను. సో చెడగొడతాం, వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి కదా, అవి ఇవ్వకుండా ఇస్తే నువ్వు చెడిపోతావు కాబట్టి నేను ఇవ్వలేదని పనికిమాలిన ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు నేను చాలా మందిని చూసాను, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా. సో దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ రూయిన్ అయిపోతున్నా కూడా వీళ్ళకి పట్టదు. ఈ ఆస్తుల పైన ఉండే భయంకరమైన పిచ్చి ఒకటి ఉంటుంది. ఈ పిచ్చి వల్ల ఇవ్వరు. అలాగే ఇప్పుడు అఖిల ప్రియ ఒక పక్క ఎంఐకి ఆస్తులు ఇచ్చున్నా కూడా వీళ్ళిద్దరు సపరేట్ గా కొంత బాగానే ఉండేవాళ్ళు, పనిచేసినా చెప్పి. చాలా మంది ఫ్యామిలీస్ లో పేరెంట్స్ కొన్ని తరాలకి సరిపోయే సంపాదిస్తే వాళ్ళ పిల్లలు పని చేయకుండా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆస్తులు ఉన్నాయి, మనం ఎందుకు పని చేయాలి? నిజమే, వాళ్ళ లాజిక్ కరెక్టే కదా. ఈయన తరాలకి ఎవడు సంపాదించమన్నాడు? ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నాయి. అట్లా కొంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా నేను చూశాను. మంచి టూర్లు వేస్తుంటారు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేస్తారు. క్రైమ్ కానీ ఇంకోటి చేయరు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏం పని చేయరు వాళ్ళు. ఏం పని, నా ఇష్టం, నేను పుస్తకాలు చదువుకుంటుంటా, సినిమాలు చూస్తూ ఉంటాను, నాకు ఆస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఇక్కడ ఆస్తులు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదు. మనోజ్ దగ్గర డబ్బు లేదు, కెరీర్ 7 ఏళ్ళు అయింది ఆయన స్క్రీన్ మీద కనబడి. సో ఇటువంటి ఇబ్బందులు మనోజ్కి ఉన్నాయి. పోనీ పెళ్లి చేసుకున్నా, రెండో పెళ్లి చేసుకున్నా, ఆమెకి ఆస్తులు ఉన్నాయి, ఆమె పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం, కానీ ఆమెకి అక్క ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఉంటే ఇచ్చుండేవాళ్ళేమో. ఇప్పుడు అక్క ఇవ్వాలి, అక్క చేతిలో ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆమె కంట్రోల్లో ఉన్నాయి. ఆమె ఇవ్వాలి. ఆమె ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని వార్త వస్తుంది. ఇది నిజమో కదా నాకు తెలియదు, వార్త చెప్తాను. సో ఏదేమైనా అంటే మనకి అందరికి డౌట్ వచ్చేది ఏంటంటే, మనోజ్కి ఇవ్వలేదు సరే ఆస్తులు, ఈమెకు ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు కదా బయట అనే డౌట్ అయితే అందరికి వస్తుంది. దానికి ఇలాంటి కథనాలు అయితే మీడియాలో వస్తున్నాయి. సో ఏదేమైనా ఈరోజు అఖిల ప్రియ కూడా మోహన్ బాబు ఇంటికి వస్తుంది అంటున్నారు. అది కానీ వస్తే ఇంకా పెద్దదవుతుంది. ఎందుకంటే ఫ్యాక్షనిజం బ్యాచ్ దిగారంటే ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటి వరకు బౌన్సర్లు కొట్టుకుంటున్నారు మనం చూసాం. ఆ మనోజ్ బౌన్సర్లు, విష్ణు బౌన్సర్లు మధ్య గొడవలు వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ వస్తే వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఫ్యాక్షన్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్, వీళ్ళు బౌన్సర్లు ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదు. సో వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు బాంబులు వేయచ్చు, కత్తులతో దాడులు చేయొచ్చు, తుపాకులు వాడచ్చు, అన్ని వ్యవహారాల్లో వాళ్ళు ఆరితేరు ఉంటారు. సో ఇటువంటివి ఏమన్నా జరిగితే ఇది సీరియస్ విషయం. అంటే మనోజ్ వర్సెస్ ఫ్యామిలీగా ఉండేది కాస్త ఫ్యాక్షన్ వర్సెస్ మోహన్ బాబుగా మారితే చాలా పెద్ద వ్యవహారంగా మారిపోతుంది. మరి ఇది ఏ స్థాయిలో జరుగుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సార్.